హైదరాబాద్లో మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సాఫ్ట్ కంప్యూటింగ్ అంశంపై ఏర్పాటు చేసిన ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, కాలేజ్ కరస్పాండెంట్ కృష్ణారావు ప్రారంభించారు. అందుకు సంబంధించిన బ్రోషర్ను ఆవిష్కరించారు. వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పెరుగుతున్న ప్రాముఖ్యత, భవిష్యత్తును రూపొందించడంలో ఏఐ పాత్రను వివరించారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఈ సదస్సుకు అద్భుతమైన స్పందన లభించిందన్న కాలేజ్ కరస్పాండెంట్ కృష్ణారావు, 18 రాష్ట్రాలలో 200 సంస్థల నుంచి 1800కు పైగా సహాయకులు, 900 మంది పరిశోధన పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అమెరికా, ఇథియోపియా, మలేషియా నుంచి అంతర్జాతీయ విద్యార్థులు కూడా పరిశోధన పత్రాలు సమర్పించారని తెలిపారు. క్రీవ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రచురణ కోసం 377 పత్రాలను ఎంపిక చేశామన్నారు. అట్లా బెదిరిచి కాదు, కరెక్ట్ టైం అంటే పోతుంది. ఇప్పుడు ఆయన ఆగమని లేం కదా, బెదిరి చెప్పితే పని కాదు. నిజమేనా? So this is a giving opportunity to everybody to release, not only me. Excuse me. Live stream నేనేం చేయలేను, నేనైతే హైదరాబాద్లోని మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సాఫ్ట్ కంప్యూటింగ్ అంశంపై ఏర్పాటు చేసిన ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, కాలేజ్ కరస్పాండెంట్ కృష్ణారావు ప్రారంభించారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పెరుగుతున్న ప్రాముఖ్యత, భవిష్యత్తును రూపొందించడంలో ఏఐ పాత్రను వివరించారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఈ సదస్సుకు అద్భుతమైన స్పందన లభించిందన్న కాలేజ్ కరస్పాండెంట్ కృష్ణారావు, 18 రాష్ట్రాలలో 200 సంస్థల నుంచి 1800కు మందికి పైగా సహాయకులు, 900 మంది పరిశోధన పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అమెరికా, ఇథియోపియా, మలేషియా నుంచి అంతర్జాతీయ విద్యార్థులు కూడా పరిశోధన పత్రాలు సమర్పించారని తెలిపారు. క్రీవ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రచురణ కోసం 377 పత్రాలను ఎంపిక చేశామన్నారు.